హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతి ఆఫీషియల్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్న వీడియో చికెన్ ఫ్రై అండి. సో ఈ చికెన్ ఫ్రై ఎలా చేయాలి అనేది ఫుల్ వీడియో చూసేద్దాం. దానికన్నా ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియో లైక్ చేసి చూడండి ప్లీజ్. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. నేను 1 kg చికెన్ తీసుకున్నాను. అందులో 2 టీ స్పూన్ల పసుపు, అలాగే 4 టీ స్పూన్ల కారం, అలాగే 2 స్పూన్ల ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టీ స్పూన్లు అలా యాడ్ చేసుకున్న తర్వాత 4 టీ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసుకోవాలి. మ్యాగ్నేట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇందులో నేను ఎలాంటి మసాలాలు యాడ్ చేయట్లేదండి. జస్ట్ నార్మల్గా ఉన్న వాటితోనే ఎలా చికెన్ ఫ్రై చేసుకోవాలనేది అయితే నేను చూపించబోతున్నాను. సో ఇలా మ్యాగ్నేట్ చేసుకున్న తర్వాత ఒక 20 minutes పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇందులో కడాయి పెట్టేసి కడాయిలో 4 టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసేసుకొని నేను అయితే 5 ఆనియన్స్ తీసుకున్నాను. 5 ఆనియన్స్ తీసుకొని బాగా సన్నగా కట్ చేసేసుకొని ఇలా అయితే యాడ్ చేసామన్నమాట. ఈ వంట నేను చేయట్లేదండి, మా వారు చేస్తున్నారు. చాలా బాగుంటుంది. సో మీతో కూడా షేర్ చేసుకుంటే మీరు కూడా ట్రై చేస్తారు కదా అని చెప్పేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. సో తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. సో ఇలా ఆనియన్ ఫ్రై చేసిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసేసి ఇది ఆనియన్ అనేది అలానే వదిలేకుండా ఒక 5 minutes 2 minutes అంటూ కలుపుకుంటూ ఉండండి. అలాగే వదిలేస్తే మాడిపోతుంది. సో అందుకోసం ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసిన తర్వాత టమాటో యాడ్ చేసుకోవాలి. నేను 4 టమాటోస్ తీసుకొని బాగా కట్ చేసి అందులో యాడ్ చేసేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన టమాటోని ఒక మూత పెట్టేసి ఒక 5-10 minutes ఉడికించుకోవాలి. సాల్ట్ వేస్తే కొంచెం తొందరగా ఉడుకుతుంది. సో సాల్ట్ వేసి ఒక 2 minutes కలిపేసి మూత అయితే పెట్టేసి వదిలేసామన్నమాట. అలా అయితే ఒక 2 minutes ఒకసారి ఇలా కలుపుతూ టమాటాని అయితే ఉడికించుకోవాలి. సో చూడండి, టమాటా కొంచెం నార్మల్గా ఉడికిపోయింది. సో ఈ టైంలో ఏం చేయాలంటే జీరా పౌడర్ యాడ్ చేసుకోవాలి. జీరా పౌడర్ ఇది ఆప్షనల్ అండి, నేనైతే ఏమీ యాడ్ చేయలేదు కదా మసాలా పౌడరు. జస్ట్ జీరా పౌడర్ యాడ్ చేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పేసి నేను జీరా పౌడర్ యాడ్ చేసుకుంటున్నాను. దీంట్లో ధనియా పౌడర్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. సో జీరా పౌడర్ ఉన్నా లేకున్నా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో పూర్తిగా అయితే టమాటో ఉడికిపోయింది. సో ఇప్పుడు మనం చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ చికెన్ అందులో యాడ్ చేసేసుకొని ఒక 2 times కలిపేసి పక్కన పెట్టేసుకొని అలా వాటర్ ఏం యాడ్ చేయకూడదండి. మనం చికెన్ ఉడికేటప్పుడే వాటర్ వస్తుంటాయి కదా, సో అదే వాటర్తో అయితే చికెన్ ఉడికించుకోవాలి. ఒక్క చుక్క వాటర్ కూడా యాడ్ చేసుకోవద్దు. ఇలా ఉడికిన చికెన్లో అలాగే కొంచెం ఒక కప్ అంతా కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని అలాగే ఉడికించుకోవాలి. ఉడికించుకున్న చికెన్ని సాఫ్ట్గా అయ్యేంతవరకు ఉడికించుకొని సాల్ట్ కూడా చెక్ చేసేసుకొని వేడివేడి అన్నంలోకి సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ట్రై చేయండి, చపాతీలోకి కూడా ఇంకా బాగుంటుంది. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్